ప్రైజ్ ద లార్డ్. తండ్రి వాగ్దానం, రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అవును, రహస్యముగా చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం. రహస్యంగా చాలాసార్లు మనం నలిగిపోతూ ఉంటాం. రహస్యంగా మనం చాలాసార్లు ఎవరికి చెప్పుకోలేక మనలో మనం మూలుగుతూ మనలో మనం నలిగిపోతూ ఉంటాం. రహస్యమందు మన బాధను మనుషులు ఎవరు చూడలేరు, కానీ రహస్యమందు నీ ప్రార్థన, నీ మనవి, నీ బాధ, నీ మూలుగులు వినే ఒక గొప్ప తండ్రి నీకున్నాడండి. రహస్యమందు చూచు నీ తండ్రిని ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం ఇవ్వక మానడు. రహస్యమందు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపులు మూసి ఏదైతే నువ్వు దేవుని ఎదుట మొర్ర పెడుతున్నావో, ఏదైతే దేవునికి నువ్వు ప్రార్థిస్తున్నావో, అయ్యా నా జీవితంలో ఇది కలిగించవా, నా పక్షాన్ని కార్యం చేయవా, నా జీవితంలో అద్భుతం చేయవా అని అటు భర్తకి చెప్పుకోలేక, అటు పిల్లలకి చెప్పుకోలేక, కుటుంబంలో ఎవరికి, బంధువులకి ఎవరికి చెప్పుకోలేని, ఏ మనిషికి చెప్పుకోలేని వేదన నీలో నువ్వు నలిగిపోతున్నావా? రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. భయపడబాక. రహస్యమందు చూచు నీ తండ్రి ఖచ్చితంగా నీ ప్రతి ప్రార్థన వెంట నువ్వు భయపడబాక. అవును, తలుపు మూసి తలుపు లోపల నువ్వు లోపల ఎంత నలిగిపోతున్నావో మనుషులు ఎవరికి తెలియపోవచ్చమ్మా. నీ దేవుడు నేను చూస్తున్నాడు. లోపల నువ్వు ఎంత వెదపడుతున్నావో, ఎంత టార్చర్ పడుతున్నావో నా దేవుడు నేను చూస్తున్నాడు. లేయా ఆమె శ్రమ పడటం దేవుడు చూస్తున్నాడంట. ఒక ప్రక్కన భర్తకి చెప్పుకోలేని పరిస్థితి. తన జీవితంలో వివాహం కావాలని ఎప్పుడు తను అడగలేదు, కానీ తన తండ్రి తనకు వివాహం జరిగించిన తరువాత తన భర్త తను ప్రేమించిన పరిస్థితి. ఎంత లోపల నలిగిపోతుందండి, ఎంత శ్రమ పడుతుందండి, ఎంత మూలుగుపోతుందండి. లేయా శ్రమను చూచాడండి. ఈరోజు నీ జీవితంలో లేయా లాంటి శ్రమను అనుభవిస్తున్నావా? లేయలాగా నీలో నువ్వు నలిగిపోతు లోపల నువ్వు నలిగిపోతున్నావా? లేయ గర్భాన్ని తెరిచిన దేవుడు, లేయ అంటుంది నా శ్రమను చూచిన దేవుడు నాకు ఈ బహుమానం ఇచ్చాడని. నీ జీవితంలో రహస్యమందు చూచు నీ తండ్రి కూడా నీకు ప్రతిఫలం ఇస్తాడు. అవును, మన దేవుడు చూచుచున్న దేవుడు అండి. మన దేవుడు చూచే దేవుడు, అన్నీ చూస్తున్న దేవుడు. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూస్తాను అన్నట్లుగా నీ బాధను కూడా చూస్తున్నాడు ఆయన. లేయా పడుతున్న బాధ చూచాడు, అలనాడు హన్నా పడుతున్న బాధను దేవుడు చూచాడు. నువ్వు ఏ బాధపడుతున్నావు, ఏ విషయమందు బాధపడుతున్నావు, ఏ విషయమందు ఇంకా నువ్వు నలిగిపోతున్నావు, నీ ప్రతి మనవిని ఆయన వింటున్నాడమ్మా. నువ్వు బాధపడబాక. నీ రోదన ఆయన వింటున్నాడు, నువ్వు బాధపడబాక. నువ్వు పడుతున్న వ్యధ, నువ్వు నలిగిపోతున్న స్థితిని ఆయన చూస్తున్నాడు. నలిగిపోతున్న వారికి విడుదల పరచడానికే ఈ లోకానికి నా ప్రభు వచ్చాడు. నువ్వు భయపడబాక. నా దేవుడు అంటున్నాడు, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. కానీ చాలాసార్లు రహస్యంగా మనం ఉండాలనుకో, అందరికీ చెప్పాలనుకుంటాం. అందరికీ నా బాధ అందరికీ తెలియాలి, నా బాధ అందరికీ చెప్పుకోవాలి, నా బాధ ఇంకొకరికి వ్యక్తపరిస్తే తప్ప నేను తేలికవను అనుకుని నువ్వు అందరికీ చెప్తా ఉంటావు. కానీ దేవుడు అంటున్నాడు, రహస్యంగా ఉంచుకో. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు మనుషుల ద్వారా ప్రతిఫలం పొందాలనుకుంటావు, కానీ నువ్వు చెప్పటం వల్ల ఆటోమేటిక్గా నీ జీవితంలో ఇంకా బాధల సమస్యలు ఎక్కువైపోతున్నాయి. కానీ ఇంకా నీ సమస్య తీరని పరిస్థితిలో ఇంతకాలం నువ్వు ఎదురు చూచిన ఆ ఎదురు చూపులు ఇంకా నీ జీవితంలో జరగలేదా? అయితే విను, ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకున్నాడు. ఆ రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. త్వరలో ఆ ప్రతిఫలాన్ని నువ్వు పొందాలని నేను ఆశపడుతున్నాను. అలాంటి మంచి బహుమానం నువ్వు పొందాలని దైవజనుడిగా నేను కోరుతున్నాను. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చున్నగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపిన మంచి యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు. మనుషులు మా సమస్యను చూడాలనుకున్నాం, కానీ ప్రభువా ఈరోజు వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని. నాకు తప్పక ప్రతిఫలం ఇస్తాను అయ్యా. ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో ప్రభువా, ఖచ్చితంగా వారందరి జీవితంలో రహస్యమందు వారు లోపల ఏం నలిగిపోతున్నారు, రహస్యమందు వారి గదిలో ఏదైతే బాధపడుతూ చింతపడుతున్నారు, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడనే వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యమును జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.